నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి కేసీఆర్ అటు ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలు చేసినటువంటి పవర్ పైన, అటు యాదాద్రి అలాగే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల పైన రాష్ట్రంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏదైతే నోటీస్ ఇష్యూ చేశారో 15 లోపు సమాధానం చెప్పాలని చెప్పేసి వారు నోటీసులో కోరితే 30 వరకు సమయం కావాలని కేసీఆర్ సమయం అడిగింది. అయితే ఈ విషయంలో కేసీఆర్ సమాధానం చెప్తాడా లేదంటే లీగల్గా పోవాల్సిన అవసరాలు వస్తాయా అని చెప్పేసి అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినాయి, ఏం జరిగిందని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా అటు తెలంగాణలో కేసీఆర్ పాలన ఉన్నప్పటి నుండి పవర్ పైన అనేక చర్చలు చేసిన, అనేక విధాలుగా వాళ్ళకు మంచి చెప్పాలని ప్రయత్నం చేసినటువంటి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఈ హాట్ టాపిక్ అయితే మారిపోయింది పవర్ విషయంలో. గతంలో కూడా కొన్నిసార్లు మీరు సూచించారు, ఇప్పుడు ఎట్లా ఏం జరగబోతుంది అసలు ఈ విషయంలో? ఇప్పుడు ఏం జరగబోతుందంటే నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారితో కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో ఎవరి నుంచి ఆ వివరణలో కోరాలనేది ఉన్న రికార్డుని బట్టి కమిషను వారిని ఆదేశిస్తుంది, హాజరయ్యి లేకపోతే వివరణ ఇవ్వాలని. అలాగే ఇంకా ఆసక్తి ఉన్న పబ్లిక్ నుంచి, ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలే తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం విచారణ అయ్యాక ఏమిటనేది కమిషను రిపోర్ట్ ఇస్తే అందులో ఏం నిర్ధారణకు వచ్చింది, ఏం సూచనలు చేసింది అనేది అప్పుడు పరిశీలించవచ్చు. ఓకే సార్, దాదాపుగా 25 మందికి నోటీస్ ఇష్యూ చేసి 24 మంది సమాధానం చెప్పేసారు. ఇంకొక కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం చెప్పలేడు. అంటే కేసీఆర్ ఏదైనా తప్పు ఉండొచ్చా సార్ ఇందులో? అది కమిషన్ నిర్ధారిస్తుంది. కానీ కేసీఆర్ గారికి, మాజీ ముఖ్యమంత్రి కొన్న కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇచ్చిందంటే కమిషన్ ముందున్న రికార్డ్స్, మిగతా వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన వివరణలో వీటన్నిటిని ఆధారం చేసుకునే ఆయనకు కూడా ఆ నోటీస్ కమిషన్ ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఊరికే ఆషామాషిగా నోటీస్ ఇవ్వరు కదా. అవును, అది అందువల్ల ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయాలన్నింటిలో ఆయనకి బాధ్యత ఉంటుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అందువల్ల ఏ ఏ ఇష్యూల మీద ఆయన రెస్పాన్సెస్ కమిషన్ కోరుతుందో ఆయన ఏమి ఇస్తాడో చూడాలి. ఓకే సార్, ఏదైతే పవర్ ప్లాంట్లు ఉన్నాయో వీటిని గతంలో టెండర్ రూపకంగా కాకుండా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయని అనుమానాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు అవకతవకలు జరిగినాయా ఏంటి అనేది అంటే అన్నీ నిరూపించడానికి ఆధారాలు ఉండవు. అవి ఎంతవరకు ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఏం జరిగినా జరగలేదా, లేకపోతే ఇదేనా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలా అనేది కమిషను విచారణలో ఏ మేరకు నిర్ధారిస్తుందో మనం చూడాలి. అయితే ఏంటంటే కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్తే ఏమవుతుంది, ఎంత తక్కువ ధరకి మనకు విద్యుత్ లభిస్తుందో వాళ్ళనే ఎంపిక చేసుకుని దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వాళ్ళతో చేసుకుని విద్యుత్ పొందొచ్చు తక్కువ ధరకి. అలా కాకుండా డైరెక్ట్గా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో కలిసి చర్చలు జరిపి ఈ ఒప్పందాలన్నీ చేయించారు. అయితే ఛత్తీస్గఢ్ దాని విద్యుత్ ధర ఎంత ఉంటుంది, అది న్యాయమైందా కాదని ముందే నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాజెక్టు ఏమి ఉంటుంది అక్కడ, వాళ్ళకు వచ్చే ఫ్యూయల్ అంటే బొగ్గు సరఫరా, దాని రేటు, రవాణా ఛార్జీలు ఇవన్నీ తీసుకుంటే మనకి విద్యుత్ యూనిట్కి ఎంత ఛార్జీ అవుద్ది అనేది సుమారుగా అంచనా వేసుకోవాలి. ఓకే, అది కూడా జరగకుండా చేస్తే ఏముంది, అప్పుడు ఛత్తీస్గఢ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషను నిర్ణయించింది ఆ ధరలు. సరే, వాళ్ళ రెగ్యులేషన్స్ వాటి ప్రకారం చేసి అది చాలా అధికంగా ఉందని మన తెలంగాణ డిస్కామ్లో అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసిన పెండింగ్లో ఉంది. ఓకే, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి మనకి 80% PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో రావాలి. మొదటి సంవత్సరం వాళ్ళు 78% ఇచ్చారు. తర్వాత క్రమేణా తగ్గిపోయి 19% పడిపోయింది. 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా ఆపేశారు. దీనివల్ల ఏంటంటే మనకి విద్యుత్ రావటం ఆగిపోయింది. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు గత ఏడాది అయితే 6,884 మిలియన్ యూనిట్లు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుందని డిస్కాబుల్ కమిషన్ ముందు పెట్టినాయి. ఒక యూనిట్ కూడా రాలా. అంటే ఏంటి, మళ్ళీ బయట కొనాల్సిన పరిస్థితి వస్తుంది విద్యుత్ కొరత మూలంగా. అందువల్ల ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఈ ఇబ్బందులు కాకుండా దీన్ని సరఫరా చేయించడానికి, అంటే ప్రసారం చేయించడానికి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ దాకా సెంట్రల్ ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే మన స్టేట్లో ట్రాన్స్కో లాంటిది, వాళ్ళ దగ్గర ఆ 1000 మెగావాట్ల కెపాసిటీకి కాంట్రాక్ట్ చేసుకున్నారు. అది మనం వాడకపోయినా దానికి కాంట్రాక్ట్ ప్రకారం డబ్బులు చెల్లించాలి. దీంతో ఏమైంది, ఇది బాగా తక్కువ సరఫరా జరిగితే వాడుకోలేకపోయి, మిగతాది పూర్తిగా ఆగిపోతే పూర్తిగా అయిపోయింది. అది వేరే అవసరాలకి బయట నుంచి కొనేది కొంతవరకు వాడుకున్నా, మిగతా ఐడియల్ కెపాసిటీ కూడా 100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కొద్ది కాలం 2 ఏళ్ల కాలానికే 632 కోట్లు ఎంతో చెల్లించినట్టు
ప్రభుత్వ లెక్కలే చూపెడతాయి, అంటే ఊరికే మనం వాడుకోకుండా. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఒకటి వచ్చింది. అది కాకుండా ఇంకొక 1000 మెగావాట్లకు కూడా కాంట్రాక్ట్ చేసుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇంకో 1000 కొంటామని ముందు అనుకుని వాళ్ళ దగ్గర అది కొనడానికి ఆ ఒప్పందానికి అవలు జరగలేదు. దాంతో ఏంది, దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు పీజీసీఐఎల్ వాళ్ళు. ఓకే. దాంతో ఏమైందంటే అది మాకు అక్కర్లేదు వదిలేసుకుంటామంటే వదిలేయాలనుకుంటే 272 కోట్ల రూపాయలు మీరు మాకు చెల్లించాలని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అది మళ్ళీ అపిలేట్ ట్రిబ్యునల్లో లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లోనూ ఆ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది, మా డిస్కామ్స్ వేసింది. అందువల్ల ఏంటంటే విద్యుత్ రాకుండా పోయింది, న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కున్నాం. ఈ వాడుకొని ఇది ప్రసార సామర్థ్యానికి 100 కోట్ల చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అన్ని రకాలుగా నష్టదాయకంగా తయారైంది ఇది. ఎందువల్ల ఇది సమగ్రంగా అన్ని అంశాలు పరిశీలించి మనకు సాధ్యమైనంత త్వరగా విద్యుత్ లభించేది, సాధ్యమైనంత తక్కువ రేటుకు వచ్చేది, దాన్ని ఎలా సాధించుకోవాలనేది, ఏ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఏ పద్ధతిలో చేసుకోవాలనేది చేయకుండా రాజకీయ పరంగా ఎందుకంటే మన అధికారులు చెప్పారు ప్రభుత్వం నిర్ణయించింది మాది కాదు అని. వాస్తవమే కావచ్చు, ప్రభుత్వం ఆదేశించిన దానిక దాని మంచి చెడు ఏంటనేది పట్టించుకోకుండా చేశారు. కానీ అది ఆ ప్రభుత్వ నిర్ణయంలో మంచి ఏంటి చెడు ఏంటి, మనకు వచ్చేది లాభం ఏంటి నష్టం ఏంటి అనేది చెప్పి మంచి ప్రత్యామ్నాయాలు, మెరుగైన ప్రత్యామ్నాయాలు సూచించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ, ఇంటలెక్చువల్ ఆనెస్టీ, మోరల్ కరేజ్ ఉండాలి. అప్పుడు ఎనర్జీ సెక్రటరీ కమిషన్కే టీఎస్ఈఆర్సీకి ఏకంగా లేఖ రాశారని ఆ రోజున వార్తలు వచ్చినాయి, ఇది నష్టదాయకం ఇదంతా మీరు ఇవ్వద్దు అని కూడా ఆయన రాశాడు. కనీసం అంతవరకు ఆయన ధైర్యం చేశాడు. మరి ఇంటర్నల్గా ఏమన్నా ఆ ఫైల్స్లో వీళ్ళు అధికారులు రాశారా, ఈ నిర్ణయం వల్ల ఎలా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఓకే. వాళ్ళు రాసినా కూడా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఆదేశించి మీకు చేయించిందా, అవన్నీ రేపు ఈ ఎంక్వైరీ కమిషన్ నిర్ధారిస్తుంది. ఓకే. అంటే సార్ ఇలా స్కామ్ అని చెప్పేసి బాగా బయటకు వస్తుంది కదా మాటలు, అంటే ఎట్లాంటి స్కామ్ చేసే అవకాశాలు ఉంటాయి సార్? అదేంటంటే మనకేమన్నా ఆధారాలు ఉంటే తప్ప పైకి మాటలుగా మాట్లాడితే దానికి విలువ ఉండదు. ఓకే. మనం ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దాన్ని రుజువు చేయగలిగే పరిస్థితి ఉండాలి. లేదు ఇప్పుడు కమిషన్ వచ్చింది కనుక కమిషన్ ఇదిగో ఈ ఫలానా యాంగిల్స్లో కూడా మీరు దీన్ని ఎగ్జామిన్ చేయండి, ఆ వాస్తవాలు ఏంటంటే బయటికి తేవండి అని కూడా కోరచ్చు ఆసక్తి ఉన్నవాడు. అది తేలేక తెలుస్తుంది. ఇప్పుడు ఊరికే ఆరోపణలు చేస్తే అట్లా మన దగ్గర ఏం ఆధారాలు లేకుండా అంటే ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి, స్కామ్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే అనేది నేను, ఎందుకంటే అవన్నీ మనకి రికార్డులో కనపడవు కొన్ని జరిగినా కూడా. ఓకే. ఈ ఒప్పందం చేసుకోవటానికి ఇంకా వేరేది ఏదన్నా ఇంకో రకంగా వేరే చేశారనుకోండి, దానికి దీనికి లింక్ ఉందా అవన్నీ కనపడవు అక్కడ. ఓకే. అది అందువల్ల ఈ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ కూడా ఎంతవరకు అవి రికార్డులో ఉన్న వాస్తవాల ఆధారంగానే కమిషన్ కూడా నిర్ణయిస్తుంది. కొన్ని ఆరోపణలను బట్టి చేయలేదు కదా, చేయకూడదు కూడా. అది ఓకే సార్, గత 7 సంవత్సరాలుగా మీరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎట్లా నష్టాలు ఉంటాయని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి తెలిసింది. అంటే మీరు గమనించిన నష్టాలు ఏ రకంగా ఉన్నాయి సార్? ఇప్పుడు నష్టాలు అంటే 7 సంవత్సరాలు కాదు, ఏపీఆర్సీ పెట్టి 25 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఏపీఆర్సీ ముందు, మనది టీఎస్ఈఆర్సీ ముందు అన్ని విషయాలు వాళ్ళు ఏదైతే పబ్లిక్ హీరింగ్స్ పెడుతున్నారో, ఒపీనియన్స్ అడుగుతున్నారో అన్నిటి మీద వేస్తున్నా. ఓకే. 5000 పేజీల పైన వేసి ఇప్పుడు దాకా. ఓకే. అందువల్ల ఈ చాలా పెద్ద సబ్జెక్ట్. నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఇది చెప్పాం కదా, ఇది సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఇలా వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఇప్పుడు తక్షణం ఇష్యూగా ఉంది ఏంటి, భద్రాద్రి యాదాద్రి. భద్రాద్రిదే తీసుకుంటే అది బీహెచ్ఎల్కి ఇచ్చేశారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇన్ ప్రిన్సిపల్ అబ్జెక్షన్ ఉండక్కర్లా వాళ్ళకి ఇవ్వటానికి, కాంపిటేటివ్ బిడ్ లేకపోయినా. కానీ దానివల్ల మనకి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్ట్ అమలైందా, సాధ్యమైనంత తక్కువ వ్యయంతో అయిందా, అయితే అది మనం సమంజసమని సమర్థించుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలు ఆలస్యమైంది. చాలా విపరీతంగా 37% దాకా ఈ పెట్టుబడి వ్యయం పెరిగింది. ఓకే. ఈ ఆలస్యమైన కాలంలో తీసుకున్న రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీ కూడా విపరీతంగా ఉంది. అంటే ఏంటి, రేపు ఛార్జీలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతాయి. అది మనకి లాభదాయకమని చెప్పుకోవటానికి లేదు. ఓకే. అందువల్ల అది అక్కడ కూడా కాంపిటేటివ్ బిడ్ లేకుండా ఇవ్వటం వల్ల ఇచ్చిన ఇబ్బందులు ఇవి. రెండోది, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది అప్పటికే కాలం చెల్లింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే మెరుగైంది, అది లభ్యం, ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవచ్చు. దానివల్ల ఏంటంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెడితే సబ్ క్రిటికల్ టెక్నాలజీలో విద్యుత్ ఉత్పత్తికి వాడే ఇంధనం కంటే తక్కువ ఇంధనం వాడుకోవచ్చు, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఓకే. రెండోది,
ఆ, ఈ థర్మల్ కేంద్రాలు వాళ్ళకి కలిగే కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. అందువల్ల ఇటు సోషల్ బెనిఫిట్స్ వాటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రెండు ఉన్నాయి. అందువల్ల దాన్ని వదిలేసి ఇది తీసుకున్నారు. దానికి చెప్పిన కారణం ఏంటి, బిహెచ్ఎల్కి ఎవరు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళకి అది అక్కర్లేదని వదిలేసుకుంటున్నారు. అది మనం తీసుకుంటే 2 ఏళ్ళు అయిపోతే 2 ఏళ్ళలోనే మనకు విద్యుత్ సరఫరా జరుగుద్ది, బెనిఫిట్ అనే వాదన అప్పుడు చేసింది. కానీ అది జరగల, ఆలస్యమైంది, ఖర్చు విపరీతంగా పెరిగింది, ఆ బెనిఫిట్ లేకుండా పోయింది. అందువల్ల అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కనీసం కంపారేటివ్ అనాలిసిస్ అన్న చేశారా లేదా తెలియదు మనకి. అంటే ఏంటి, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే మనకి ఎంతకు వస్తుంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే ఎంతకు వస్తుంది, ఈ లాంగ్ టర్మ్ పీపీఏ మొత్తంలో మనకి ఏది బెనిఫిట్ ఎక్కువ, దేనివల్ల ఎక్కువ లాభదాయకం, విద్యుత్ లభ్యత కానీ, ఉత్పత్తి పెరుగుదల కానీ, ఛార్జీలు తగ్గుదల కానీ, ఈ అంశాల ఆధారంగా ప్రధానంగా అది చేసి దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు కనపట్ల. ఎందుకంటే అలా చేశామని ఈ రోజు దాకా ఎవరు చెప్పట్లా. దేశంలో కూడా ఆల్మోస్ట్ సూపర్ క్రిటికల్ ఆ విధంగానే వాడుతారు కదా సార్. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉన్నప్పుడు కాలం చెల్లింది పాతది ఎవరు తీసుకోరు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మంచి టెక్నాలజీ వాడితే దాని యూజ్ఫుల్ లైఫ్ స్పాన్ ప్రాజెక్ట్ కూడా పెరుగుద్ది, తక్కువ వ్యయానికి ఉత్పత్తి అవుద్ది. అయితే అది పెట్టుబడి వ్యయం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఉన్నా కూడా మిగతా బెనిఫిట్స్తో పోల్చుకుంటే మొత్తం మీద బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అందువల్ల అలాంటి సమగ్రమైన పరిశీలన చేసి అన్ని అంశాలు కూలంకషంగా పరిశీలించి మనకి ఏది ఎక్కువ ప్రయోజనకరం అనుకుంటే అది నిర్ణయించుకోవాలి ప్రభుత్వాలు. అది చేయనప్పుడు వేరే నిర్ణయాలు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మనం సబ్ క్రిటికల్ విధానంలో మన దగ్గర థర్మల్ ప్లాంట్స్ ఏర్పడుతున్నాయి కదా, దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా సార్? సూపర్ క్రిటికల్తో పోలిస్తే దీనివల్ల ఎక్కువ వ్యయం అవుతుందనేది సాధారణంగా చెప్పేది. అందువల్లే సూపర్ క్రిటికల్ ప్రిఫర్ చేస్తారనేది. అది ఆ అనాలిసిసే చేసి ఉండాల్సింది అని అంటున్నాం. ఇప్పుడు లేదు, ఇంజనీర్స్ అందులో మంచి నిష్ణాతులైన ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగినా చెప్తారు. అదనపు భారమే పడుతుంది సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పోలిస్తే. ఓకే. ఓకే సార్, అంటే మీరు ఏదైతే 5,000 వరకు పత్రాలు వేసినామని చెప్పేసి అంటారు కదా, దేనికి కూడా స్పందించలేరా సార్ గత ప్రభుత్వం వాళ్ళు? కొన్ని విషయాల్లో అప్పటి ప్రభుత్వం ఏం స్పందించాల, కమిటీ. ఓకే. రెగ్యులేటరీ కమిషన్ కొన్ని విషయాల్లో స్పందించింది. మనకి అంటే వాళ్ళు మొన్న చాలా రాంగ్ ఆర్డర్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవి చెప్పి అంతా వాళ్ళకి కలిసి రాసి అప్పుడు పత్రికల్లో కూడా వచ్చినాయి, వేరే ప్రైవేట్ ప్రాజెక్ట్తో చేసుకున్నాయి. ఆ తర్వాత మొదటి కమిషన్లో తర్వాత చాలా మార్పు వచ్చింది, వినియోగదారులకు అనుకూలంగా మంచి ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని కమిషన్లు ఇచ్చే ఆర్డర్లు కూడా అన్ని సరైనవి అని అనలేము, తప్పు అని అనలేము. ప్రతి ఆర్డర్ని అందులో మంచి ఏంటి చెడు ఏంటి, వాళ్ళకున్న పరిమితులు ఏంటి, ఎందుకంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది చట్టానికి అనుగుణంగా. ఆ విధానాలు చట్టంలోనే లోపాలు ఉంటే కమిషన్ చేయగలిగింది ఏమి ఉండదు, ఫాలో అవ్వాలి. దానివల్ల వినియోగదారులకి నష్టం వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వచ్చినా కమిషన్ చేతిలో ఉండదు. అందువల్ల వాళ్ళకున్న పరిమితుల్లో అధికారాన్ని సక్రమంగా వినియోగించి ఉత్తర్వులు ఎలా ఇచ్చారనేది పరిశీలించాలి తప్ప మనం ఏకపక్షంగా వాళ్ళు అన్నీ చేసినవి ఒప్పుకొని లేకపోతే అన్నీ తప్పు అని అనకూడదు. ఓకే. ఓకే సార్, తెలంగాణలో ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ఏమైనా పెరిగింది అనుకోవచ్చు సార్? గతంలో 24 గంటలు కరెంట్ ఇచ్చారు, అంటే ఏదైనా పెరిగిందని చెప్పేసి ఇచ్చారా లేదంటే జనరల్గానే ఇచ్చేసారు? అది జనరల్గా ఇవ్వటం కాదు, ఇప్పుడు మనకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం. దానికి అవసరమైన అదనపు స్థాపక సామర్థ్యం అంటే ఎన్ని మెగావాట్లు పెట్టుకోవాలి ఏ సంవత్సరం, అలాగే అది ప్రసారం చేయడానికి ప్రసార సామర్థ్యాన్ని ఎంత పెంచాలి, పంపిణీ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ సామర్థ్యాన్ని ఎంత పెట్టాలి, వీటన్నిటికీ వేల కోట్లలో ఖర్చులు అవుతాయి. అవన్నీ చెయ్యాలి. కానీ ఆ ఖర్చులు అనేవి న్యాయంగా అవసరమైన మేరకు జరుగుతున్నాయా, లేకపోతే అందులో లోటుపాట్లు జరుగుతున్నాయా, అక్రమాలు జరుగుతున్నాయా, అది పరిశీలించాల్సింది. ఎందుకంటే మనకు సిఏజీ రిపోర్ట్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇలాంటి లోటుపాట్లు ఉంటే వాళ్ళు ఎత్తి చూపుతున్నారు, వాటిని ఎలా సరిదిద్దాలి వీలుందని బట్టి, లేదు అలాంటి తప్పులు జరగకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచనలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నరసింహారెడ్డి గారి కమిషన్ కూడా రేపు అలాంటి సూచనలు కూడా చేస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ అంటే అవి ఉన్న వాస్తవాలు ఏదో చెప్పి వదిలేయటమే కాకుండా సజెషన్స్ కూడా ఇస్తారు నార్మల్గా. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఏవైతే 2 ప్రాజెక్టులు ఉన్నాయో ఇవి అన్నీ కంప్లీట్ అయితే మన తెలంగాణలో ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది సార్? పెరుగుతుంది కదా. ఒకటి 1080 మెగావాట్లు భద్రాద్రి, యాదాద్రి 4000 మెగావాట్లు, అంటే 5000 మెగావాట్లు థర్మల్ పవర్ అంటే చాలా వస్తుంది. 80-85% అది ఎంత చేస్తారో చూడాలి, ఎంతవరకు చేయగలుగుతారని చూస్తే చాలా వస్తుంది విద్యుత్. కానీ అధికంగా కూడా ఛార్జీలు కూడా చాలా అధికంగా తేలే పరిస్థితి వచ్చింది ఈ విపరీతంగా వ్యయం అవటం వల్ల.
అలాగే ఇంకా మిగతా బొగ్గు అవి సరే ఇప్పుడు బొగ్గు ఉన్న చోట అన్ని ప్రాజెక్టులు పెడతాం సాధ్యం కాదు, అది సమర్థనీయం కూడా కాదు. డిమాండ్ ఎక్కడుంది, ఏ ఏరియాకి మనం సరఫరా చేయాలి, అది దగ్గరగా ఉందా దూరంగా ఉందా. బొగ్గుని దగ్గర పెట్టినా చాలా దూరంగా ఉన్న ప్రాంతానికంటే మళ్ళీ వాటికంతా ట్రాన్స్మిషన్ సిస్టమ్ అదంతా ఖర్చు అవుతుంది. అలాగే వాళ్ళకి అవసరమైన బొగ్గు ఎక్కడి నుంచి దొరుకుతుంది, నీటి లభ్యత, అనేక ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ని పెడితే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని అంశాలను పరిశీలించాక ఏది ఉత్తమమైంది, ఏది వల్ల ఎక్కువ ప్రయోజనం అనేది నిర్ణయించి అలా తీసుకుంటారు. అంతేగాని బొగ్గు గనుల దగ్గర అన్నీ పెడతాం సాధ్యం కాదు. ఓకే సార్, అంటే విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగి ఉన్నాయని చెప్పేసి అంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉండదు సార్? ఇప్పుడు అవకతవకలు అంటే ఇప్పుడు ఈ సమంజసమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఇప్పుడు ఛత్తీస్గఢ్దే ఉదాహరణగా తీసుకున్నాం. అలాగే ఈ ప్రాజెక్టులు పెడతాంలో భద్రాద్రి ఇటుకు వచ్చినాయి. తర్వాత ఇంతకుముందు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ ఈ కొత్త ప్రభుత్వం ఏమి ఐడెంటిఫై చేయలే. ఓకే, ఇంతకుముందు చాలా తీవ్రమైనవి ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి తీసుకుని 8 ఏళ్ళకి చేసుకున్నారు. ఆ టైం కూడా అయిపోయింది పీపీఏది. అది యూనిట్కి 80 పైసలు స్థిర ఛార్జీలు ఎక్కువగా వేశారు. అప్పుడు కమిషన్ ముందు అవన్నీ ఆర్గ్యూ చేసి చెప్పా 1284 కోట్లు అన్యాయంగా అదనంగా మనం చెల్లించాల్సి వస్తుంది. అవన్నీ వివరించాం. ఆ ఇష్యూ ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం టేకప్ చేయలే. అట్లాగే కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు కూడా చాలా అధిక ధరలకు చేసుకున్నారు, సోలార్ కానీ ఇవి కానీ. అవి కూడా చాలా అభ్యంతరాలు చెప్పాం, కానీ కమిషన్ ఉత్తర్వు ఇచ్చేసింది, అవి కొంటున్నారు. అందువల్ల ఏంటంటే మొత్తంగా ఈ మూడే కాదు, ఇంకా వేరే కూడా ఉన్నాయి. అందులో మంచి ఎంత చెడు ఎంత అనేది చూస్తే అర్థం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ప్రస్తుత ప్రభుత్వం పెట్టింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉంటుందా సార్? ఇక్కడ నష్టం లాభం సమస్య కాదు. ప్రభుత్వ ఆదాయం అంతా ప్రజల నుంచి వసూలు చేస్తుంది. ఓకే, ప్రభుత్వం అంటే ఎవరి జేబులో తెచ్చేవట్ల. అందువల్ల ఇప్పుడు మనకి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, అలాగే ఈ పేదలకు ఇస్తున్నారు 200 మిలియన్ యూనిట్లు, లేకపోతే ఇంకా తక్కువ ఎంత అయితే అంత. ఓకే, దానికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటి, ఈ సంస్కరణలకు మద్దతుదారులంతా ఈ సబ్సిడీల మూలంగానే ఈ విద్యుత్ సంస్థలన్నీ ఇట్లా ఆర్థిక దుస్థితిలో పడిపోతున్నాయి అనేది వాదన చేస్తారు. ఓకే, అది సరైంది కాదు. ఎందుకు ఇప్పుడు మరి మోడీ గారి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది, దాదాపు 16.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు కార్పొరేట్ రంగానికి. ఈ బ్యాంకులను ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలు. ఓకే, ఈ పేదలకు ఇచ్చే సబ్సిడీనేమో ఆయన రేవడీ కల్చర్ అంటాడు. మరి ఇదేం కల్చరు, కార్పొరేట్ రేవడీ కల్చరా? అందువల్ల ఏంటంటే వాళ్ళ వర్గ స్వభావాన్ని బట్టి ఇప్పుడు పేదలను కొట్టి ఈ శతకోటీశ్వర్లకి దోచి పెడతామంటే ఏం విధానం అది? ఓకే, అందువల్ల మనం ఇవాళ ప్రజలకి వాళ్ళని ఇంత పేదరికం కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న పరిస్థితి, విపరీతంగా అన్ని రూపాయలుగా పన్నులు కానీ మిగతా రకంగా ధరల పెరుగుదల అన్ని భారాలు పడతా, ఉపాధి అవకాశాలు లేక ఇలాంటి వ్యవస్థలో చేస్తా వాళ్ళకి సబ్సిడీ ఇస్తే దానికి ర్యాపిడ్ కల్చర్ అని మాట్లాడితే అర్థమే ఉంది. ఓకే, కొంచెం ఇన్హ్యూమన్ అప్రోచ్ అది. ఓకే సార్, ఉండాలి కదా. వాళ్ళు అంత దుస్థితిలో ఉన్నారు, బతుకు తెరువుకే ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం చేయాలి, ప్రభుత్వం బాధ్యత అది. ఓకే, ప్రభుత్వ విధానాల మూలంగానే ఆ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఓకే సార్, అది సరే సార్, ఈ పోయిన కాలంలో మీరు గమనించిన అతిపెద్ద అంటే కరెంట్లో అతిపెద్ద కరప్షన్ ఏమైనా గమనించారా సార్ మీరు? అదే నేను చెప్పింది. ఎందుకంటే కరప్షన్ అంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి అందులో మంచి ఏంటి చెడు ఏంటి లోటుపాట్లు ఏంటి అనేది అంతవరకు చెప్పొచ్చు. ఓకే, కానీ కరప్షన్ అంటే అది ఎలా నిర్ధారించాలి? అంటే అవసరం లేకున్నా అతిగా ఖర్చు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవసరం లేకుండా అంటే ఇప్పుడు అవసరం లేని విద్యుత్ అంటే ఇందాక చెప్పాను, ఏది మనకు అవసరం లేని రెన్యూబుల్ ఎనర్జీ కానీ కొంటే దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అది కొనటం కోసం థర్మల్ విద్యుత్ని బ్యాక్ డౌన్ చేయాలంటే ఉత్పత్తి చేయొద్దు ఇన్ని మెగావాట్లు. అన్ని మెగావాట్లకి ఎంత స్థిర ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉందో అది ఊరికంటే ఏంటి ఉత్పత్తి చేయలేదు, మనకు సరఫరా చేయలేదు, వినియోగదారులు కొనలేదు, వినియోగించలేదు, అయినా కూడా స్థిర ఛార్జీలు 100 కోట్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది అలాంటి లోటుపాట్లు ఉన్నాయి. ఈ భారాలు పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయి. అవి చాలా సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుంది. వాటన్నిటి మూలంగా ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు బొగ్గు వస్తుంది, బొగ్గు మీద 10-12 రకాల ట్యాక్సులు కేంద్రం వేస్తుంది. 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవి వెళ్తున్నాయి. ఏది డివిడెండ్స్గా, ఏది బొగ్గు కంపెనీల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, గ్యాస్ కంపెనీల నుంచి వెళ్తున్నాయి, రైల్వేస్ నుంచి వెళ్తున్నాయి. అవన్నీ ఇక మళ్ళీ జనం దగ్గర వసూలు చేసినాయి పన్నుల రూపంలో, రవాణా ఛార్జీల రూపంలో. మరి అలాంటి చేసి అది కూడా చాలా నిర్హేతుకమైన విధానాలను అనుసరిస్తుంది బొగ్గు ధర కానీ గ్యాస్ ధర కానీ నిర్ణయించడంలో కేంద్రం. అందువల్ల విపరీతంగా భారాలు పెరుగుతున్నాయి. తర్వాత
ఇంత డబ్బు డివిడెండ్స్గా తీసుకుని ఆ సంస్థలకు వచ్చి ఇవన్నీ చేస్తే కేంద్రం నుంచి మనకి ఇక్కడ సబ్సిడీగా ఏమి రావట్లా. భారాలు పెంచుతాం, డబ్బులు వసూలు చేసుకుంటాం, 1000 కోట్లు 1,00,000 కోట్లు. ఓకే, సబ్సిడీలు ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. అంటే ఇలాంటి ఒక చాలా అసమతులమైన అడ్డగోలు వ్యవహారంగా నడుస్తున్నాయి. ఓకే, అందువల్ల ఇదేదో ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకపోతే వెళ్ళదే కదా. వీళ్ళు చేసిన పొరపాటు నిర్ణయాల వల్ల అవి ఇంకా అదనంగా పెరుగుతున్నాయి. అసలు మూల కారణాలన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే, ఓకే సార్. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏమైనా అప్రోచ్ అయిందా సార్? అంటే గతంలో మీరు అనేక లేఖలు కూడా రాసిర్రు, సంస్థలకు కావచ్చు, అటు కమిటీలకు కావచ్చు. ఇప్పుడు ఏమైనా మీకు అప్రోచ్ అయ్యారా సార్ మళ్ళీ? ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళ అధికారులు లేకపోతే అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకున్నట్టు కూడా ఏమీ లేదు. ఓకే, అందువల్ల ఇక బయట ఉన్న వాళ్ళ సలహాలు ఏం తీసుకుంటారు. రెండోది, పని కట్టుకుని గత ప్రభుత్వానికి రాయాల్సిన అవసరం లేదు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ ముందు అపీర్ అవుతున్నాం. చాలా అన్ని ఇష్యూస్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో సబ్మిషన్స్ వాటిని డీటెయిల్డ్గా రాసి సబ్మిట్ చేస్తున్నాం, ఓరల్గా చేస్తున్నాం. ఓకే, ప్రభుత్వానికి వెళ్తున్నాయి అవన్నీ, పట్టించుకునే పరిస్థితి లేదు. ఏపీలో కూడా అదే పరిస్థితి. ఓకే సార్. అంటే గతంలో మీరు రాసిన ఏదైతే నోటీసులు ఉన్నాయో అందులో ప్రధానమైన ఏంటి సార్? అంటే అలా ఒకటి ప్రధానమని కాదు, ఈ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఈ పీపీఎల్ చేసుకున్నప్పుడు అవన్నీ బహిరంగ విచారణకు వస్తున్నాయి. అలాగే మనకి ప్రతి ఏడాది ఈ వార్షిక ఆదాయ అవసరాలు ఛార్జీల సవరణకు సంబంధించి డిస్కామ్లు సబ్మిట్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇంకా మిగతాయి కూడా. అలాగే వాళ్ళు రెగ్యులేషన్స్ చేసినప్పుడు అనేక రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళతో చేసుకుంటున్న పీపీఎల్ ఉన్నాయి, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్తో చేసుకుంటున్నాయి. వీటన్నిటిలో కూడా డీటెయిల్డ్గా ఇచ్చాం. ఇదిగో ఇది ఈ రకంగా చేయకూడదు, ఇది ఈ రకమైన ఇబ్బందులు వస్తాయని. కమిషన్ పట్టించుకోలేదు, డిస్కామ్లు ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఓకే, ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసింది సార్? అది చూడాలి మనం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవాళ ఇప్పుడు రేపు నరసింహారెడ్డి గారి కమిషను రిపోర్ట్ ఇచ్చాక అయితే ఇప్పుడు 4 ఇష్యూలే ఇందులో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఈ ప్రభుత్వం వాటిని రెఫర్ చేయలే. ఇందాక చెప్పాను ఒక ప్రైవేట్ కంపెనీది 8 ఏళ్ళు చేసుకున్నారని. అందులో అది పెద్ద మోసపూరితమైన వ్యవహారం. అది ఓకే, అన్యాయంగా పడింది భారం. మరి దాన్ని అది రెఫర్ చేయలే ఇక్కడ. ఓకే, ఇంకా అలాగే కేంద్ర విద్యుత్ సంస్థలతో చేసుకునే కూడా చాలా అధిక ధరలకి సోలార్ పవర్ ఇవన్నీ చేసుకున్నారు. ఆ రోజు ఎంత చెప్పినా కమిషన్ పట్టించుకోలేదు, డిస్కౌంట్లు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువల్ల ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ. అందువల్ల ఈ ప్రభుత్వం రేపు ఎలా చేస్తుందనే చూడాలి. ఇప్పుడు గతంలో జరిగిన తప్పులు ఉన్నాయి తెలుసు, అంతకుముందు ప్రభుత్వాల్లోనూ జరిగినవి ఉన్నాయి. వాటినన్నింటినీ నుంచి గుణపాఠాలు తీసుకుని సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకుని సక్రమంగా అమలు చేసేటానికి ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాలి. ముందే జడ్జిమెంట్ లాగా అనలేం కదా, ఆచరణలో చూడాలి. ఓకే, ఓకే సార్. అంటే ఈ 4 కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. అవి ఏంటి సార్? అవేంటంటే ఇందాక అదే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పే కదా, ఇంతకుముందు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా లోపాలు ఉన్నాయి. కేంద్ర వాటితో చేసుకున్నాయని ప్రైవేట్ వాళ్ళతో చేసుకున్న ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పెద్ద చరిత్ర ఉంది చెప్పాలంటే, అవి చాలా ఉన్నాయి. అలాగే వీళ్ళు చేస్తున్న ఖర్చులు రకరకాలుగా ఉన్నాయి. సరే, ఇంతకుముందు ఒక మాట అన్నారు, బిహెచ్ఎల్ ఒప్పందంలో 37% మనకేదో భారం పడిందని చెప్పి. భారం అని కాదు, ఒక ప్రాజెక్ట్ని పెట్టాలనుకున్నప్పుడు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తారు. అప్పుడు ఎంతకాలంలో ఇది అమలు చేయగలం, మనకు పెట్టుబడి వ్యయం ఎంత అవుద్ది అనేది నిర్ణయిస్తారు. కొంచెం అటు ఇటు మారచ్చు, అది అర్థం చేసుకుంటాం. 37% పెరిగిందంటే అంటే 2 ఏళ్లలో చేస్తాం అనుకుంది 7 ఏళ్ళు పట్టింది. దానివల్ల నష్టమే కదా, విపరీతంగా పెరిగింది పెట్టుబడి. ఈ నష్టం ఇప్పుడు ప్రభుత్వానికి వస్తుందా లేదంటే అటు బిహెచ్ఎల్ సంస్థనే భరిస్తుందా? బిహెచ్ఎల్కి కొన్ని పెనాల్టీ క్లాజెస్ ఉంటాయి వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్లో. అంటే వాళ్ళు సకాలంలో అది అమలు చేయకపోతే ఇదిగో ఇంత మొత్తం పెనాల్టీ ఇవ్వాలని. ఈ పెరిగిందంతా వాళ్ళు పెనాల్టీగా ఇవ్వరు, ఎందుకంటే అన్నిటికీ వాళ్ళే కారణం కాదు, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు, కొన్ని అన్అవాయిడబుల్ కూడా ఉండొచ్చు. మనం అనుకోని ఏమన్నా అవాంతరాలు లాంటివి. ఇప్పుడు కోవిడ్ అన్నారు, ఆ కోవిడ్ టైంలో కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఆగిపోయింది, అది వాస్తవమే, దానికి ఎవరు చేయగలిగింది లేదు. అలాగే అయితే ఇది 5 ఏళ్ల డిలే, అది కారణం అనడానికి లేదు కదా. అందువల్ల ఇలా రకరకాలుగా ఉంటాయి. అల్టిమేట్గా వచ్చేది ఏంటంటే భారాలు పడేది ప్రజల మీదే, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అధిక ఛార్జీల రూపంలో పడతాయి, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా జన్కో ఖర్చు పెడతామంటే పబ్లిక్ మనీ, అదంతా ప్రజలదే. అందువల్ల అదనంగా ఎంత అయితే ఎక్కువ ఖర్చు అయింది అదంతా నీళ్ల పాలైనట్లే. కమిషన్ అందులో కొంత అలౌ చేయకపోతే ఆ మేరకి టారిఫ్ కొంచెం తగ్గుద్ది, అధిక టారిఫ్ నుంచి. మిగతా అదంతా మళ్ళీ ప్రజల సొమ్మే కదా. ఓకే, అంటే ఇంత అనవసరమైన ఖర్చులు చేస్తుంటే ఎప్పటికైనా కమిషన్ మీదకి వస్తుందని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తలేరా, లేదంటే
గ్రహించినా ఏం చేస్తారులే అనుకున్నట్ట. ఇప్పుడు అది ఎవరి ధోరణిని బట్టి వాళ్ళకు ఉంటుంది. అధికారం ఉంది, మన ఇష్టం అనుకునే పద్ధతిలో ఒక ప్రభుత్వం అని కాదు, అందరూ అలాగే చేస్తున్నారు కదా. అవును. అయితే ఏంటంటే ఇందులో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప అందరూ అన్ని తప్పులే చేస్తున్నారు లేకపోతే అన్ని ఒప్పులే చేస్తున్నారని ఏ ప్రభుత్వం గురించి మనం చెప్పలేం. లేదు. ఓకే అది ఓకే సార్, ఇప్పటి ప్రభుత్వం ఒకవేళ ఇప్పటి కమిటీ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు రెడీగా ఉన్నారా సార్ వాళ్ళకి? నేను ఆల్రెడీ రైటింగ్లో పంపించాను. రేపు 19వ తారీఖున నన్ను రమ్మని లేఖ రాశారు. ఓకే, మీ దగ్గర నుంచి కొన్ని ఫర్దర్ క్లారిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కోరదాం అనుకుంటున్నాము. మీరు ఏంటంటే నా దగ్గర వారు అడిగిన దాన్ని బట్టి నా దగ్గర ఉన్నదేదో ఇన్ఫర్మేషన్ లేకపోతే నా అభిప్రాయాలు చెప్తాను అంతవరకే. ఓకే సార్. ఓకే సార్, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.